నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సహజంగా నామినేటెడ్ పదవులన్నీ కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ పనిచేసే నాయకులకి ఆ పదవులు ఇవ్వడం ఏ రాజకీయ పార్టీ అని చేసి ఆనవాయితీ. మరి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి లేరు. తాత్కాలిక ముఖ్యమంత్రి అవడానికంటే 12వ శాసనసభ మొన్ననే రద్దు చేసినట్టు గవర్నరు నోటీస్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. 12వ తారీఖున సీఎంగా ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ముఖ్యమంత్రి అవుతారు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు వివిధ కార్పొరేషన్లకి వివిధ సంస్థలకి చైర్మన్గా వ్యవహరించిన వారంతా కూడా స్వచ్ఛందంగా ఇమీడియట్లీగా రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయకపోతే బలత్కారంగానని చెప్పి రాజీనామాలు చేయించాలని చెప్పి రాష్ట్ర ఉన్నతాధికారులకి, జిల్లాల కలెక్టర్లకి, జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. నామినేటెడ్ పదవులు పొందిన ఎవరు కూడా పదవుల్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే రాజీనామా చేయాలని ఇచ్చారు. నిన్నగాక మన వరకు చీఫ్ సెక్రటరీ కూడా లేడు, ముఖ్యమంత్రి లేడు. నిన్ననే మరి కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ గారు ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పుడు సిఎస్ గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళు మరి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సూచనల మేరకు నామినేటెడ్ పదవులు పొందిన వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరు కూడా వెంటనే తక్షణమే రాజీనామాలు చేయాలి, అవన్నీ కూడా ఆమోదించేయాలి, ఎవరు కూడా పదవుల్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అల్టిమేటం ఇచ్చారు. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నామినేటెడ్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఇవ్వాలా, జనసేన పార్టీకి ఇవ్వాలి, బీజేపీకి ఇవ్వాలి. మరి ఎవరెవరు ఈ పార్టీల్లో పనిచేసిన, కూటమిలో పనిచేసిన నాయకులకి ఎక్కడెక్కడ సమర్థంగా పనిచేశారు, పార్టీకి ఫస్ట్ నుంచి లాయల్గా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి వారికి ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నాయి. కొన్ని చోట్ల సీట్లు ఉన్న పరిస్థితిలో పొత్తులో సీట్లు ఇచ్చినప్పుడు కొంతమంది సీట్లు కోల్పోయారు. వాళ్ళకి భరోసా ఇచ్చారు, ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే ప్రోటోకాల్తో కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి కొంతమంది అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకున్న అభ్యర్థులకి ఇచ్చారు చంద్రబాబు గారు. మరి వాళ్ళందరికీ ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలా. ఆ పదవులను కూడా ప్రోటోకాల్తో, అదేవిధంగా ఆ కార్పొరేషన్కి నిధులతో, గతంలో నిధులు లేని చైర్మన్లు ఎందుకని చెప్పి టీడీపీ ప్రశ్నించింది వైఎస్ఆర్సీపీని. ఇవాళ నిధులతో పాటు ప్రోటోకాల్, చైర్మన్స్కి హోదా, సహాయ మంత్రి హోదానో ఏ క్యాబినెట్ ర్యాంక్ అంటే ఇదివరకు క్యాబినెట్లో క్యాబినెట్ మినిస్టర్ ఉండేవాడు, సహాయ మంత్రులు ఉండేవాడు గత గవర్నమెంట్లో. ఇప్పుడు టోటల్గా అందరూ క్యాబినెట్ మినిస్టర్సే ఉన్నారు. కాబట్టి ఈ చైర్మన్కి ఏమైనా సహాయ మంత్రి హోదా ఇస్తారా, లేకపోతే వాళ్ళకి కొంత ఉత్సాహం కలిగించే ఆలోచన చంద్రబాబు గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి నామినేటెడ్ పదవులు పాత వాళ్ళందరూ రిజైన్ చేస్తారు దాదాపుగా. కొత్త వాళ్ళు ఎవరు కాబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎవరిని కార్పొరేషన్ చైర్మన్గా చేయబోతున్నారు, ఎవరో ఆ అదృష్టం ఎవరిని వరించడం అనేది 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.